హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను మీకు చికెన్ రెసిపీ చేసి చూపిస్తాను. వితౌట్ టమాటా, వితౌట్ పెరుగు, వితౌట్ ఆనియన్, అంటే టమాటా లేకుండా, పెరుగు వేయకుండా, ఉల్లిగడ్డ లేకుండా ఎలా చికెన్ గ్రేవీ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు, అందుకని ఈ రెసిపీ చేస్తున్నాను. మనకి దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, అల్లం, వెల్లుల్లి. నేను కొంచెం చికెన్ తీసుకుంటున్నాను, మీకు చూపిస్తాను ఆ క్వాంటిటీ, అందుకని అన్ని మసాలాలు కొంచెం కొంచెం తీసుకున్నాను. చెక్క, మొగ్గ, గసగసాలు, ఎండి కొబ్బరి కూడా వేసుకుంటారండి, కానీ నేనైతే వేయట్లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి ఎండి కొబ్బరి నేను వేయట్లేదు. ఇప్పుడు నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనికి తగ్గ మసాలాలు మీకు చూపించాను నేను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని లైట్గా మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, గసగసాలు, చెక్క, మొగ్గ లైట్గా ఫ్రై చేద్దాం. ఇలా లైట్గా ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇది అప్పటికప్పుడు రుబ్బుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఈ చికెన్ కర్రీయే చేసేది, లేదంటే చికెన్ ఫ్రై చేస్తుంది. ఆనియన్స్ వేసి, టమాటా, పెరుగు ఇవన్నీ ఏం వేయదు. ఇది ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిని ఇలా అల్లం కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా, వెల్లుల్లి రెబ్బలు సగం వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ లాగా చేయాలండి. ఇది పేస్ట్ చేసుకున్నట్టు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని స్మెల్లే సూపర్ ఉంటుందండి ఈ మసాలాలన్నీ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసేసానండి. ఆయిల్ హీట్ అవ్వలేదు. అయిన తర్వాత మన ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ హీట్ అయిందండి. సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకుందాం. డైరెక్ట్ ఈ పేస్ట్ దాంట్లో వేసేయాలి. దీన్ని ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టేస్తున్నాను. ఇందాక సిమ్లో ఎందుకు పెట్టానంటే ఒకవేళ చిటపట అంటే ఆయిల్ ఏమన్నా పైన పడద్ది మనకి అని చెప్పి పెట్టాను. ఇప్పుడు దీన్ని బాగా ఆయిల్లో బాగా గ్రేవీని ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం మనం పసుపు, ఉప్పు యాడ్ చేస్తాను. చూడండి, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఇది బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనకి మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మసాలా మగ్గిందండి ఆయిల్లోనే. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకుందాం. చికెన్ పీసెస్ని వేసుకొని బాగా ఆయిల్లో మగ్గనిద్దాం. చూడండి, ఇలాగా మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. అప్పుడు కొత్తిమీర కంటే కరివేపాకు ఎక్కువ వేసేవాళ్ళు. ఇలా మూత పెట్టేసుకున్నాను. కాసేపు బాయిల్ అవ్వనిద్దాం. మన గ్రేవీ చూడండి ఆయిల్లో కుక్ అవుతుంది, ముక్కలు కూడా. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం. దీన్ని బాగా కలిపానండి. ఇప్పుడు మనం దీనికి తగినంత కారం వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉందండి. హైదరాబాదీ ముస్లిమ్స్ చేస్తారు చూసారా, ఆ టైప్ ఆఫ్ స్మెల్ కానీ టేస్ట్ కానీ అలా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. దీంట్లో 1.5 స్పూన్ కారం వేస్తాను కదండి. చూడండి, దీన్ని వేసి బాగా కలుపుకోవాలి. నేను మీకు చెప్పడం మర్చిపోయా అండి, ఎండు కొబ్బరి మాకేం గ్యాస్ట్రిక్ సమస్యలు లేవు, మాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా ఒక రోజు తింటామనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం సేపు ఆయిల్లోనే కుక్ అవ్వనిద్దాం. తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. చూడండి, బాగా మగ్గింది. ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మన చికెన్ కుక్ అయ్యేదానికి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ అవనిద్దాం. మన గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా చిక్కబడేదాకా కొంచెం వెయిట్ చేద్దాం.
బాగా దగ్గరకు వచ్చేదాకా చూడండి. ఫైనల్గా మన గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ కొత్తిమీరకు ఒక స్టోరీ చెప్తానండి మీకు. కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. చిన్నప్పుడు మేమైతే మా ఏరియాలో ఇప్పటికి కూడా వెజిటేబుల్స్ కోసం షాప్కి వెళ్తే కొత్తిమీర కరివేపాకు ఏం చేస్తారంటే మనం వెజిటేబుల్ తీసుకుంటాం కదా, దానికి ఫ్రీగా ఇచ్చేస్తారండి. ఇక్కడ మాత్రం మేము ఇప్పుడు ఉన్న ఏరియాలో అయితే మాత్రం కొత్తిమీర అంటే 10 రూపీస్కా 5 రూపీస్కా అని అడుగుతారు. మా ఏరియాలో ఇప్పటికి కూడా అలాగే ఉందండి. మన చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. బాయ్.